ఏర్పరచుకొనబడినాము. దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు, మనల్ని పిలిచినాడు. అయితే ఆ పిలుపునకు తగినట్టుగా ఏం చేయాలంటే మనం సిద్ధపడాలి. కనుక దేవుడు ఏం చేస్తాడంటే చెప్పనలవి కానటువంటి శ్రమలు అనేటి అగ్ని పరీక్షలు గుండా మనల్ని నడిపిస్తూ ఉంటాడు. మన జీవితాల విషయంలో దేవుని చిత్తం మీదో తెలుసుకోవటమే మన పని అండి. ఈ రోజుల్లో దేవుని చిత్తాన్ని పక్కన పెట్టేస్తున్నాం. మన చిత్తం ఏమైంది, మన శరీరం ఏం చెప్తుంది, మన మనసు ఏం చెప్తుంది, మన హృదయం ఏం చెప్తుంది, మన కనులు ఏం కోరుకుంటున్నాయి, దీని వైపే మనము పరుగులెడుతున్నాం. కానీ దేవుని చిత్తం ఏమైందో మనము ఎరగలేనటువంటి వారున్నాం. మరి పాత నిబంధన గ్రంథంలో అయితే దేవుని చిత్తాన్ని తెలుసుకోవటానికి ఇప్పుడు వెళ్తున్నట్లుగా మరి ప్రజలందరూ కూడా ప్రధాన యాజకుని దగ్గరికి వెళుతూ ఉంటారు. అయితే ఇప్పుడు మరి దేవుడే మనకి ప్రధాన యాజకుడిగా ఉన్నాడు. ఆయన వద్దకు మనము ఏ సమయంలో అయినా ఎప్పుడైనా కానీ మనము వెళ్ళొచ్చు. దేవుని చిత్తం తెలుసుకోవటానికి ఊరీము తుమ్మీము అనే 2 రాళ్ళు ప్రధాన యాజకునికి ఇవ్వబడేవి.